నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం పనులను పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసిన ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. గత 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పోలవరం మండలం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం. యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం పనులు 4వ వరుసకు చేరుకోవడంతో గుడి వద్దకు వెళ్లి పనులను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు. యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం పనులు 4వ వరుసకు చేరుకోవడంతో గుడి వద్దకు వెళ్లి పనులను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు. 5వ వరుస మెటీరియల్స్ కూడా రావడంతో దాన్ని కూడా పరిశీలించారు. రాతిని లోడ్ చేసినప్పుడు దించినప్పుడు కూడా రాతి కోణాలు పగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆలయ నిర్మాణ సిబ్బందికి సూచించారు. మొత్తం గుడి ఈ వెనకాల పడ వరకు ఎంత ఉంటే అంతవరకు వస్తుందా లేకపోతే 2 వర్షాలు చేసుకుంటే ఈ లెవెల్లో ఎలా తీసుకెళ్ళడానికి కానీ ఉంటుంది. ఫుల్ వర్క్ అవ్వకపోయినా సగం వర్క్ అన్నా అవుతుంది కదా. ఇప్పుడు ఎలా వర్షం 1 or 2 days ఎలా ఉంటే మీరు ఐడియా లేకపోతున్నారు కదా. మనకి అక్కడ లోడ్ అన్లోడ్ చేసినప్పుడు అక్కడ లోడ్ ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, ఇక్కడ అన్లోడ్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఎలా బయటకు వస్తుందో దాంట్లో ఇంకా లోపలికి వెళ్తాం. 4 కొద్దిగా బయటకు వచ్చింది, ఇది బయటకు వచ్చింది. దీనిపైన ఇప్పుడు ఇక్కడ నిలబెట్టాలి. అంటే మళ్ళీ ఇది లోపలికి వెళ్ళిపోతుంది, ఇక్కడికే ఉంటుంది. అలా తగ్గించుకుంటూ పైకి వెళ్తారు. అసలే వర్షాకాలం, దానికి తోడు రహదారులు గోతులమయం కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మండలంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై నిరంతరం పలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా ఆర్ఎండ్బి అధికారులు, స్థానిక పంచాయతీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం మారినా రహదారుల తీరు మారలేదు. అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పి మల్లవరం, పోలేకుర్రు పంచాయతీల సరిహద్దు ప్రాంతంలో రహదారి మధ్యలో పెద్ద పెద్ద గుంతలు పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, పట్టించుకునే నాథుడే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. సరిహద్దు ప్రాంతం నుంచి పి మల్లవరం పంచాయతీ మెయిన్ రోడ్డు వరకు రహదారి గుంతలు పడింది. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో ఈ గుంతలు పూడ్చాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆవిడకి చేయండి ఎవరెవరా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఏర్పాటు చేసిన సమావేశంలో సభ్యులందరికీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత యానాం కోఆపరేటివ్ ప్రెసిడెంట్గా లంకా విద్యాసాగర్, వైస్ ప్రెసిడెంట్గా కమిడి విజయ్ కుమార్ను ఎన్నుకున్నారు.
అందులోనూ కోఆపరేటివ్ శాఖలో పనిచేసే పదవీ విరమణ పొంది అందులో ఎంతో అనుభవజ్ఞులై ఉన్నందున అతన్ని నియామకాన్ని సభ్యులందరూ బలపరిచారు. కమిడి విజయ్ కుమార్ న్యాయవాద వృత్తిలో మరింత ఉన్నతమైన పదవి కల్పించడానికి కృషి చేస్తారని కృష్ణారావు ఈ సందర్భంగా తెలియజేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గిడ్ల చంద్రరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం సూర్యప్రకాష్ మాట్లాడుతూ మల్లాడి కృష్ణారావు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము సమర్థిస్తాము అని తెలియజేశారు. ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్ మాట్లాడుతూ యానాం కోఆపరేటివ్ సంస్థలో పనిచేస్తూ పదవి విరమణ పొందిన సాగర్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినట్లయితే వారి పూర్తి సమయాన్ని ఈ సంస్థ కోసం ఉపయోగించడానికి వీలుగా ఉంటుందని అభిప్రాయాలు తెలపడంతో లంక విద్యాసాగర్ నియామకం ఏకగ్రీవంగా అయింది. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు స్వీట్లు తినిపించుకుని ఎన్నికైన సభ్యులందరినీ పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఘనంగా సత్కరించారు. 20 కేజీలు బియ్యం, పసుపు కాడికేమో 10 కేజీలు బియ్యం, ఆయిల్ కానీ అలాగే పప్పులు కానీ అన్ని కూడా సబ్సిడీలో ఇచ్చేలాగా, మిగతా డబ్బు ఏమో సబ్సిడీ డబ్బు ఏమో గవర్నమెంట్ కోఆపరేటివ్ ఇచ్చేలాగా ఆ ప్రపోజల్ అంతా కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. అవి 20 రోజుల్లో, 25 రోజుల్లోనూ, నెల రోజుల్లో అవి మొదలైనప్పుడు ఈ కోఆపరేటివ్ ఈ స్టోర్స్, ఈ కమిటీ, అలాగే అక్కడ ఉండే ఎండి కూడా కొంత రూల్ ఉంటుంది. ఆ చెక్ పవర్ అంతా కూడా ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ కి వైస్ ప్రెసిడెంట్ కి ఉంటుందని అనుకుంటున్నాను. ఏ ఒక్క గతంలో వచ్చినట్టే ఎలిగేషన్స్ కానీ ఏది కూడా లేకుండా మీరు ఇక్కడ పనిచేయాలి. ఆ విధంగా చేయడానికి మీరు అందరూ కూడా సహకరించమని చెప్పేసి కోరడానికి ఇక్కడ ఇది మీరు ఈరోజు గురుగారు చెప్పినట్టు ఈరోజు వెళ్ళి మీరు అందరూ కూడా అక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీని ఎన్నికని, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికని చార్ట్ తీసుకెళ్ళి సోమవారం నుంచి మీరు కోఆపరేటివ్ని ముందుకు తీసుకెళ్ళిన అవసరం ఉంది. ఈ కమిటీకి ఎవరో ప్రెసిడెంట్ ఉండాలి, ఎవరో వైస్ ప్రెసిడెంట్ ఉండాలనేది మనందరం కూడా గురువు గారు నిర్ణయానికి మనందరం కూడా కట్టుబడి ఉండాలని అనుకుంటున్నాను. అది కోఆపరేటివ్ అనేది చాలా నష్టాల్లో ఉంది. మరి దాన్ని మన గురువు గారు మల్లాడి కృష్ణారావు గారు చాలా తీసుకున్నారు కాబట్టి మరి ప్రెసిడెంట్ అయిన వ్యక్తి ఇంచుమించు ఒక ఎంప్లాయీగానే డ్యూటీ చేయవలసి ఉంటుంది అక్కడ. సో ఎంప్లాయీ అనేది ఖాళీగా కొంచెం ఖాళీగా ఉండే వ్యక్తిని పెడితే బాగుంటుందని మా అందరి యొక్క అభిప్రాయం. మరి ఆయన ఇది కోఆపరేటివ్ వ్యాపారమే. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన డబ్బులు పెట్టవలసిందే, లేకపోతే ఏం ముందుకెళ్ళదు. భారం అంతా ఆయన మీద ఉన్నది కాబట్టి మరి ఖాళీగా సాగర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఏమన్నా ఇది చేస్తారు. తర్వాత విజయ్ కుమార్ గారు ఉన్నారు. మరి ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా అందరూ కూడా ఆల్పెట్టరీ కాకుండా మీరు అందరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ప్రెసిడెంట్ని మరి వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుని ఈ కోఆపరేటివ్ని ముందుకు తీసుకెళ్లాలని, మరి అక్కడ మన మీద ఎంప్లాయీస్ ఆధారపడి ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా వాళ్ళకి జీతాలు వచ్చే విధంగా మనం అందరూ చేయాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాం. ఎలక్షన్కి వెళ్ళినా మన వరకునే నెక్కుతుందని మనకు తెలుసు. ఈ టైంలో మనకు ఒక ఇనానమస్గా వచ్చిందంటే మనకు గొప్ప విజయం సాధించినట్టు అని చెప్పేసి మనం భావించి ఎలక్షన్ లేకుండా చేయడంలో నా వంతు బాధ్యత నేను కృషి చేశానని చెప్పడానికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు గౌరవంగా ఆ బాధ్యత నాకు అప్పు చేసినందుకు 100% ఆ బాధ్యత ఫుల్ఫిల్ చేసి ఆ బాధ్యత అంతా మీ చేతుల్లో పెట్టాం. ఎవరిని పెట్టాలన్న దాని మీద మేము మాకు ఎలక్షన్లో బాడీ కావాలి, అంతేగాని ప్రెసిడెంట్గా సాగర్ పెట్టి వైస్ ప్రెసిడెంట్గా అలాగే అఫీషియల్గా అతను కోఆపరేటివ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యి ఉన్నారు. దాంట్లో ఈ కోఆపరేటివ్లో ఇక్కడ నుంచి వచ్చినప్పుడు పాండిచేరి వచ్చి ఆర్సీఎస్కి నేను ప్రతిసారి నేను తీసుకెళ్ళాను. ఒకసారి ఇచ్చేసినప్పుడు అక్కడ ఉన్న కోఆపరేటివ్ ఆర్సీఎస్ను మిగతా డిపార్ట్మెంట్లకు వెళ్ళి ఇచ్చేసి ఫాలోఅప్ చేసుకోవడానికి అది కూడా ఉంటుంది. అతను కూడా ఖాళీగానే ఉన్నాడు, రిటైర్ అయిన తర్వాత ఖాళీగానే ఉన్నట్టు 2 రోజులు. ఇప్పుడు ప్రెసిడెంట్గా సాగర్ పెట్టి వైస్ ప్రెసిడెంట్గా విజయ్ కుమార్ని పెడదాం. రెండు కూడా నలుగురు మెంబర్లు మనం చేసుకున్నాం. మనం ముందు కూడా ఎప్పుడు కూడా ఎక్కువ మెంబర్లు ఇక్కడ ఎలిజిబిలిటీలో లేరు కాబట్టి ఈ విధంగా చేద్దామని చెప్పేసి అనుకుని ఇక్కడ ఒక ఫిషర్మెన్ ఒక 2, కాపులు 2, ఒక నాయి బ్రాహ్మణ, అలాగే ఎస్సీస్ 4. సార్
ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సామాజిక పెన్షన్ కార్యక్రమం సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సామాజిక పెన్షన్ కార్యక్రమం సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలో ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేసిన ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. ఈ కార్యక్రమంలో ఆకుల సత్యబాబు, సాకా సీతాదేవి, గాదిరాజు బుచ్చికృష్ణ, పెన్మత్స శేఖర్రాజు, పెన్మత్స శరత్, పెన్మత్స కిషోర్, వరసాల ధనరాజు, వరసాల చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెల్లసావరం జగనన్న కాలనీ ఇసుక దోపిడీ దొంగలు వైసీపీకి చెందిన నాయకులేనని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెల్లసావరం జగనన్న కాలనీ ఇసుక దోపిడీ దొంగలు వైసీపీకి చెందిన నాయకులేనని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. వెల్లసావరంలో ప్రభుత్వానికి చెందిన ఇసుక లూటీకి గురయ్యాయి. అయ్యి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు, మంత్రి గారు ముఖ్య అనుచరులు అని చెప్పి ఒక సోది చెప్పడం మొదలుపెట్టారు. ఆయనేమో ఇక్కడ ఉండడం అవగాహన ఉండదు ఇన్ఛార్జ్ గారికి, సూర్యప్రకాష్ గారికి. ఆయన నాయకుడు అట్లా బంగ్లాలోనే అయ్యి ఉండి బెంగళూరులో ఉంటా ఉంటాడు. ఆయనకి అవగాహన ఉండదు, పేపర్ రాసేవాళ్ళు. ఆయనకన్నా ఇతనికి అసలు అవగాహన ఉండదు. అక్కడ జరిగింది ఏంటి? సైటు కట్ట పండు వైఎస్ఆర్సీపీ లీడర్, ఆయన సైట్ లో డంప్ ఉంది. ఆ వెహికల్స్ జేసీబీలు ట్రాక్టర్లు అన్ని కూడా కట్టా పండివి, అవి రికార్డెడ్ గా అన్ని ఉన్నాయి. అదే విధంగా ఆ ఇసుక ఎక్కడ తరలించారు? కట్టా పండింటికి తరలించారు. కాంట్రాక్టులు సాగి ఇవన్నీ పురమాయించాడు అతను వైసీపీ. మధ్యలో ఇద్దరిని టీడీపీ కార్యకర్తల్ని ఇన్వాల్వ్ చేశారు. మీరు ఉండండి, మీకు డబ్బులు ఇస్తానని చెప్పి. అసలు సూత్రధారులు కాంట్రాక్టులు సాయి, కట్ట పండు, వాళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్. మొత్తం అవినీతి చేసింది వైఎస్ఆర్ వాళ్ళు. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకుంటూ వచ్చేసారు అక్కడికి. కనీసం అవగాహన లేకుండా ఏవో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో రౌడీజం పెరిగిపోయింది, అవినీతి జరిగిపోతుంది అన్నాడు. అసలు ఆ మాట అంటే సిగ్గుందా అని అడుగుతున్నాను. 5 సంవత్సరాల క్రితం మంత్రి వేణు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయన తీసుకుని వచ్చింది ఎవరండి? పిల్లి బోస్ గారు తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత ఆయన ద్రాక్షారామం గుడిలో అవినీతి, రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో అవినీతి, పేదలకు ఇచ్చే సైట్లు ఫిల్లింగ్ల్లో ఆయనే చేసేస్తూ కింద చెట్లు డొక్కలు వేసి పైన మట్టి వేయటం, ఇదంతా అవినీతి. అవినీతి జరుగుతున్నప్పుడు ఈయన ఏమయ్యాడు? అది తండ్రి గారు రాజ్యసభ సభ్యుడే కదా. కనీసం మొన్న ద్రాక్షారంలో గుడిలో జరిగిన అవినీతి మీద ఏ రోజన్నా ఆయన మాట్లాడా? ఆ రోజు మాట్లాడాల. ఈ రోజు లేని అవగాహన ఉండదు. ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నాడో, కార్యకర్తలు పట్టించుకోవడం, ఏదన్నా వాళ్ళ మీదకి వస్తుంది చెందుతుంది అనేటప్పటికీ ఎదరోళ్ళ బురద చల్లడానికి వస్తూ ఉంటాడు ఆయన. దీని మీద క్లియర్ గా సరే ఏదైతే పోలీస్ శాఖ ఉందో పోలీస్ శాఖ పూర్తిగా దృష్టి పెట్టి ఆధారాలతో పాటు ఐడెంటిఫై చేశారు, అది కేసు పెట్టారు. అలాగే బాలా సాయి మాకు చెందిన 2 కార్యకర్తలను కూడా సస్పెండ్ చేశాం టీడీపీ నుంచి. ఏదేమైనా అవగాహన లేకుండా మాటలు బట్టి అదే విధంగా ఏదైనా సాయం చేసి గుణం ఉండాలి. మా కార్యకర్తలు చూడండి, గొల్లపాలలో ఒక ఇల్లు అంటుకుంటే పూర్తిగా మా కార్యకర్తలు అందరూ చందాలు వేసుకుని నేను నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూడా కొంత అమౌంట్ తీసుకుని ఇల్లుకి అవి నిర్మిస్తా ఉన్నారు. అంటే ఎంత ఖచ్చితమైన కార్యకర్తలు మాకు ఉన్నారనేది మీకు చెప్తున్నాను. ఏ రోజైనా ఈ పెద్ద మనిషి ఒక సాయం చేసాడా లేకపోతే సాయం చేయించాడా అంటే వైఎస్ఆర్సీపీ జరిగిన వాళ్ళకి అది లేదు, కనీసం పలకరింపు కూడా లేదు. ఏదేమన్నప్పటికీ అవినీతి చేస్తే మా నాయకుడు తోలు తీస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అదే వాళ్ళు అవినీతి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓటర్లు మాట్లాడుకుంటారు, నాకేంటి మీకేంటి అని. మా నాయకుడు చాలా ఖచ్చితమైన నాయకుడు.
మా ఆయన ఆయన సమక్షంలో ఏ చిన్న తప్పు జరిగినా ఎవరిని ఉపేక్షించడం ఆయన, అలాగే మా సమక్షంలో ఎవరు ఏ చెప్పినా సరే, ఏ తప్పు జరిగినా సరే కఠినమైన చర్యలు తీసుకుంటాం. అలాగే మొన్న కూడా చిన్న అపశృతి జరిగితే మా కార్యకర్తలు, ముఖ్యమైన కార్యకర్తలను కూడా మేము లెక్క చేయలేదు, వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరిగింది. అవన్నీ గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు చూడండి, ద్రాక్షారామ గుళ్ళో అవినీతి అనేది పాలదోర పరిగెట్టించాం బయటికి. అలాగే ఏరియా హాస్పిటల్లో కూడా అలాగే పరిగెట్టించి ప్రతి చోట కూడా అవినీతి ఎక్కడ ఉందో అక్కడ తొప్పుకుంటూ వస్తున్నాం. త్వరలో గత 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రయాణికులు, గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం తదితర ప్రాంతాలలో రహదారులు వర్షపు నీటితో నీట మునిగాయి. ఆ రోడ్డున వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగించారు. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీ ద్వారా రాజమండ్రిలో శిక్షణ పొందుతున్న 9వ బ్యాచ్ ఫారెస్ట్ సెక్షన్ అధికారులు 28 మంది శనివారం కోరంగి అభయారణ్యాన్ని, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజంను సందర్శించారు. ఈ సందర్భంగా డివిజనల్ ఫారెస్ట్ అధికారి అనుష, ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ మడ అడవుల ప్రాముఖ్యతను, హోప్ ఐలాండ్ యొక్క విశిష్టతను, మడ జాతికి చెందిన వివిధ రకాల మొక్కలు, జంతువుల గురించి వివరించారు. సముద్ర తాబేళ్ల సంరక్షణ, మడ అడవులలో నాటుసారా అరికట్టే విధానం వివరించారు. మడ జాతికి చెందిన మొక్కల పేర్లను తెలిపారు. కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ ఏవి రమణమూర్తి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. గాడిలంక గ్రామం కళాకారులకు పెట్టింది పేరు. మట్టి విగ్రహాల తయారీ ఆ కళాకారుల ప్రత్యేకత. ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామం కళాకారులకు నిలయం. తరతరాలుగా మట్టి విగ్రహాలు తయారు చేసి దేశం నలుమూలలకు సరఫరా చేస్తారు. గాడిలంక గ్రామం కళాకారులకు పెట్టింది పేరు. మట్టి విగ్రహాల తయారీ ఆ కళాకారుల ప్రత్యేకత. ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామం కళాకారులకు నిలయం. తరతరాలుగా మట్టి విగ్రహాలు తయారు చేసి దేశ నలుమూలలకు సరఫరా చేస్తారు. దేవతామూర్తులు, రాజకీయ మరియు సినీ ప్రముఖుల విగ్రహాలను పర్యావరణానికి మేలు చేసే మట్టితో తయారు చేస్తారు. ఈ కళాకారులు సమీప ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తున్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, రాజ్యసభ సభ్యులు సుభాష్ చంద్రబోస్ రాష్ట్రంలోని మచ్చలేని నాయకులుగా ఎదిగి రాష్ట్ర స్థాయి పదవులు ఉన్నప్పటికీ ఎటువంటి గర్వం లేకుండా నిబద్ధతతో నిజాయితీతో మచ్చలేని నాయకులుగా ఎదిగారని, అటువంటి వారిపై వార్డు మెంబర్గా ఉన్న టేకుమూడి సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు మాట్లాడటం సరికాదని వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వార్డు మెంబర్ టేకుమూడి సత్యనారాయణ తీరు మార్చుకోకపోతే వైసీపీ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమని ఘాటుగా హెచ్చరించారు. తమ నాయకుడి పట్ల ఏదైనా ఆధారం ఉన్నట్లయితే ద్రాక్షారామ భీమేశ్వర స్వామి గుడిలో ప్రమాణానికి సిద్ధమని, ఆధారాలతో మీరు సిద్ధమైతే బహిరంగ చర్చలకు రావాలని సవాలు విసిరారు. అలాంటి వ్యక్తిని అసభ్యకరంగా మాట్లాడుతూ చాలా తప్పు. సత్యనారాయణ గారు, నువ్వు ఒక పంచాయతీ, మా ఎలంపాలెం పంచాయతీ మెంబర్ అని గుర్తుంచుకో. అటువంటి నాయకులను విమర్శించకూడదు. నువ్వు అటువంటి ఫ్యామిలీని విమర్శిస్తే నువ్వు మట్టి కొట్టుకుపోతావు. అదొకటి దృష్టిలో పెట్టుకో. ఇందులో మా వాళ్ళు చెప్పినవి అన్ని నిజాలు. కాదంటే భీమేశ్వర స్వామి ఆలయంకి రా, ప్రమాణం చేద్దాం అక్కడ. గుర్తుంచుకో సత్యనారాయణ గారు. ఇంకా గారు గారు అని పిలుస్తున్నావు, ఆ విలువ దిగజార్చుకోకు. ఏదైనా విషయం ఉంటే ట్రైన్ చేయడం మా నాయకుడు వైట్ పేపర్ తో సమానం. పిల్లి సూర్యప్రకాష్ గారైనా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారైనా సరే వైట్ పేపర్. ఇక్కడ కాదు, దేశంలోనే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే కనుక ఈ ఆంధ్రప్రదేశ్ లో పిల్లి సూర్యప్రకాష్ గారని మీకు మా పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియపరచుకున్నాను. ఎందుకంటే గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేము వచ్చిన 3 నెలల్లోనే వాళ్ళ హానెస్ట్ చూసాం, వాళ్ళలో ఉన్న ఒక నిబద్ధత చూసి వాళ్ళతో నడవాలని మేము ముందుకు వచ్చాం. ఈ రోజు మీ అందరికీ పత్రికా ముఖంగా చెప్తున్నాం. మరొకసారి మీకేమన్నా అయితే కనుక, మీరు మొన్న జరిగిన ఎలక్షన్ లో మీరు ప్రచారంలో తిరిగినటువంటి పరిస్థితి చూస్తే మిమ్మల్ని కూటమి నాయకులు మిమ్మల్ని రావద్దని చెప్పారు. అదే విషయం సుభాష్ గారు కూడా మిమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది. రావద్దని చెప్పారో లేదా అది మీరు గుర్తుపెట్టుకోండి. అదొక విషయం. రెండోది, మీరు ఇప్పుడు కూడా సుభాష్ గారు విషయంలో మీరు ఇప్పుడు కూడా చేసే విషయం 2019 నుంచి 24 వరకు జరుగుతుంది అనేది మీ అవివేకం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుసుకుని పద్ధతిగా గౌరవంగా మీడియా ముందు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. టేకుమూడి సత్యనారాయణ అనే వ్యక్తి 7వ వార్డు నెంబరు. నీ స్థాయి ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడిని విమర్శించే అంత స్థాయి నీది కాదు. నీది వార్డు నెంబర్ స్థాయి అన్నది మా వెలంపాలెం గ్రామం ప్రజలందరి తరపున నీకు మీడియా ముఖంగా నేను చెప్తున్నాను. నువ్వు చేసే అక్రమాలు 2019 నుంచి అక్రమాలు ఏం చేస్తున్నావు అన్నది ముందు నువ్వు తెలుసుకో. పశువుల అక్రమ రవాణాపై నెల మామూలు వసూలు చేసుకుంటూ నీ జీవనం కొనసాగుతున్నావు. ఇప్పటి వరకు నెల మామూలు వసూలు చేసుకుంటున్నావు. నీకు ఈ విషయంపై భీమేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసే దమ్ముంటే నేను ప్రమాణం చేస్తాను, నువ్వు కూడా రా. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో పసిపిల్లలు ఎక్కడికో వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది. నీ వల్ల వైద్యం చేయించుకోవడానికి ఓ డాక్టర్ ద్రాక్షారంలో లేకుండా పోయాడు. నువ్వు అది చేసిన దగ్గరికి నువ్వే. ప్రముఖ కళాకారుడు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు రోళ్ల వెంకయ్య నాయుడు మృతికి పలువురు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. వెంకయ్య నాయుడు పెద్ద కార్యక్రమంలో భాగంగా ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కోసం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉంగరాల బూరిబాబు, ధూళిపొడి బాబీ, వాకపల్లి చిరంజీవి, రోళ్ల చక్రవర్తి, రోళ్ల నాని, దాసరి వేణుగోపాల్, రామకృష్ణ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. నాన్నగారి వరకు కూడా వాళ్ళ కుటుంబం ఎంతో ఖ్యాత గడించింది. అందులో మరి ఈరోజు ఆయన ముఖ్యంగా నేను కూడా ఒక కళాకారుణ్ణి అయ్యండి. నాయుడు గారు మరి ఒక సంఘం స్థాపించాలని అనుకుంటున్నాను. దాని మీద మీరు ఏమన్నా సూచన ఇస్తారంటే తప్పనిసరిగా ఇస్తాను రాదు. అందరూ నువ్వు పిలిచా కాబట్టి తప్పనిసరిగా వస్తానని చెప్పేసి శ్రీ నటరాజ సంగీత సాహిత్య నృత్య నాటక అకాడమీ అనేటువంటి సంస్థని మేము పేరు పెట్టుకుంటే ఆయన దగ్గర నుండి వచ్చి మన బూరిబాబు గారు, నేను,
మన కోసిట్టి డాక్టర్ సత్యనారాయణ గారు వగైరాలు అందరూ కలిపి స్థాపించేటప్పుడు ఆయన ఎంతో మాకు సహకరించి చేసినటువంటి మహోన్నత వ్యక్తి. ఎన్నో సంగీత నాటకాలకి ఆయన దర్శకత్వం వహించడమే కాకుండా ఆర్థికంగా కూడా కొంత సహకరించి చేసినటువంటి మహోన్నత వ్యక్తి. ఆ వ్యక్తి వేళ మన మధ్యలో లేకపోవడం చాలా విచారకరం. వారి కుటుంబానికి, వారి పిల్లలకి అందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి అందరికీ మనసును కలగజేయాలని కోరుకుంటున్నాను. చాలా చక్కని మనిషి, కష్టపడి ఆయన కాంట్రాక్టులు చాలా చక్కగా స్వలాభం అనేది లేకుండా చూడకుండా చక్కగా వర్క్ చేసేవాడు. ప్రతిదీ కూడా మన తావరలో ఉన్న గ్రంథాలయ బిల్డింగ్ కానీ ఇంకా ఇతర బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్స్ కానీ అన్నీ కూడా ఏంటంటే కరెక్ట్గా ఉండాలి. స్కూల్ పిల్లలు చదువుకునే స్కూలు, గ్రంథాలయం అయితే పెద్దవారు అందరూ వచ్చి గ్రంథాలయం అక్కడ పాఠ్య పుస్తకాలు అన్నీ కూడా చదువుకుంటారు, పెద్దలందరూ వస్తారని కరెక్ట్గా చేసిన వ్యక్తి మన రోళ్ళ వెంకయ్యనాయుడు గారు. అక్కడ మనిషి అంటే సాధారణంగా రోళ్ళ కుటుంబమే తాళంలో పెద్ద కుటుంబం. అటువంటి కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఈరోజు మనం అందరినీ కూడా దూరం చేసి ఆయన మరణించారంటే మా అందరికీ కూడా చాలా విచారకరంగా ఉంది. ఆయనకి, ఆయన కుటుంబం అందరికీ కూడా, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా, వాళ్ళ బంధువులందరికీ ఇవాళ వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను. నమస్కారం. చూసాను అందుకే ఆయన చేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం పనులను పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసిన ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. గత 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పోలవరం మండలం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.